విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును. మే 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, ఎన్టీఆర్ సర్కిల్, పంటకాలువ రోడ్, విజయవాడ. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. ఆయన సర్వంతర్యామి. ఆయన అన్ని చోట్ల అందరి దగ్గరకి ఒక్కసారిగా రాగలిగిన సమర్థుడు. యెహోషువ ఒక అద్భుతమైన ప్రణాళిక చేశాడు. యెహోషువ ఒక అద్భుతమైన వ్యూహం పన్నాడు. దేని కొరకంటే హాయిని జయించడానికి. హల్లెలూయా. శత్రువైనటువంటి వ్యక్తులను జయించడానికి ఒక వ్యూహం పన్నాడు, ఒక ఆలోచన చేశాడు, ఒక ప్రణాళిక రూపొందించాడు. ప్రియ దైవ జనాంగం, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు గర్భఫలము రాకుండా, నీ ఇంటి వాళ్ళకి దీవెనలు రాకుండా, నీ భర్త మారు మనసు లేకుండా, నీ బిడ్డలు రక్షణ పొందకుండా, నీ కుటుంబము దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబానికి రాకుండా అపవాది అడ్డగిస్తున్నాడు. వాడు కనబడడు. వెతుకుదామా, దొరకడు. ఎందుకు దొరకడంటే వాడు ఆత్మయున్నాడు. వాడు ఆత్మయున్నప్పుడు నువ్వు కూడా శత్రువు నాశనమైపో. నీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువు, నీ బిడ్డలను పాడు చేసే శత్రువు, నీ కుటుంబాన్ని అనారోగ్యాలు తెచ్చే శత్రువు, మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న శత్రువు ఓడిపోవటం నీ కనులారా నువ్వు చూడాలా. సాతానున్నట్ట పౌలును తెలివిగా దెబ్బకొట్టాడట. వాని తెలివితేటలు, వాడి తంత్రాలు మంత్రాలు మేము ఎరగని వారు కాదంటాడు. అంటే సాతాను చేసే ప్రతి ప్రణాళిక పౌలు ముందుగానే తెలుసుకున్నాడు. నీ కుటుంబాన్ని ఎలా పాడు చేస్తున్నావు తెలుసుకుని ఈ దినము నీతో నాతో మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన సర్వంతర్యామి. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన అన్ని చోట్ల అందరి దగ్గరకి ఒక్కసారిగా రాగలిగిన సమర్థుడు. నువ్వు అనుకోవచ్చు, అబ్రహాం గారు అనుకోవచ్చు, మా ఇంట్లో ఉండి నేను ప్రార్థిస్తున్నాను, వారు ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తున్నారు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను కదా, నా దగ్గరికి అక్కడెక్కడో పలానా వారు ప్రార్థన చేస్తున్నారు కదా, వారి దగ్గరికి దేవుడు ఎలా వెళ్తాడు అని మీకు సందేహం రావచ్చు. ఒకరోజు పాల్ యంగుషో అనబడే దైవజనుడిని ఒక యవనస్తురాలు తన సువార్త కూడికలు అడిగిందట. అంకుల్, మీరు దేవుడు సర్వంతర్యామి, నువ్వెక్కడున్నా వస్తాడు అని మీరు బోధించారు, అందరిలోకి ఒకసారి ఎలా వస్తాడు ఆయన అని ఆయన అడిగిందట యవనస్తురా. ఆయనకు ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కాలేదట. నేను నీకు రేపు చెబుతాను బిడ్డ, వెళ్ళానడట. ఆమె వెళ్ళిపోయింది. ఈయన తన గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభువా, నిజమే, నువ్వు సర్వంతర్యామివని ప్రకటించాను, అన్ని చోట్ల ఒక్కలాగానే ఒక్కసారిగా వస్తావని చెప్పాను. ఆ పాప అడిగింది, నేను దానికి సమాధానం ఎలా చెప్పాలి అని అడిగాడు. పాల్, నేను సర్వంతర్యామిని, అన్ని చోట్ల ఒక చోట ఒకేలా ఉండేవాడిని.
అందరి దగ్గరికి అట్ ఎ టైం వెళ్ళగలిగిన వాణ్ణి. అదే ప్రభు, నేను ఎలా చెప్పాలి అమ్మాయికి? మీ ఊరు బయటికి నువ్వు రా అన్నాడట. బయటకు వచ్చి నిలబడు, నేను చెప్తానడట. ఆ రాత్రి వేళ నడుచుకుంటూ తన ఊరు బయటికి, ఆ సిటీ అవుట్కట్స్లోకి వెళ్ళి నిలబడ్డాడట. ఎదురుగా ఒక పెద్ద చెరువు కనబడుతుందట. పాల్, ఒకసారి చెరువులోకి చూడు అన్నాడట. చూస్తుంటే పాల్ ఎంగుచొక్కి ఆ నీటిలో పైన ఉన్న చంద్రుడు చక్కగా కనిపిస్తున్నాడట. హల్లెలూయా. పాల్, మరలా తిరిగి నువ్వు మీ ఇంటి దగ్గరికి వెళ్ళు అన్నాడట. మరలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడట. మీ ఇంటి దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి చూడు అన్నాడట. ఆ బావి దగ్గర చూస్తుంటే ఏం కనపడుతుంది అన్నాడట. మరలా ఇక్కడ కూడా చంద్రుడు కనపడుతున్నాడు అన్నాడట. చంద్రుడే ఒక్కసారిగా అన్ని చోట్ల కనబడితే నేను కూడా అలాగనే అందరిలో ఒక్కసారిగా కనపడతా. హోరా, హల్లెలూయా. చంద్రుడు మారలేదు. ఎక్కడ నీరు ఉన్నా అక్కడ కనబడుతున్నాడు. నేను కూడా నా ప్రజలు ఎక్కడ నన్ను పిలుస్తారో, ఎక్కడ నా ప్రజలు నన్ను ఆరాధిస్తారో వారి మధ్యకు ఒక్కసారిగా అలాగనే నేను కూడా వెళ్తాను అన్నాడట. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. పాత నిబంధన చరిత్రలో ఆది కాలము నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడ్డ తరువాత ఇశ్రాయేలీలు కనాను దేశం చేరే వరకు కూడా అనేక సార్లు, అనేక మారులు శారీరకముగా శత్రువులతో పోరాడుతూ వచ్చారు. వారికి పోరాటము జరగని రోజు లేదు, యుద్ధాలు చేయని రోజు లేదు. అంటే శత్రువు ఎప్పుడు కూడా తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని వెంటాడుతూనే ఉంటాడు. వాడు విశ్రాంతి ఇవ్వడు. ఎందుకు వెంటాడుతాడంటే వాడు ఎప్పుడు కూడా శత్రువు అనేవాడు దేవుని ప్రజల్ని పాడు చేయడానికి చూస్తాడు, నాశనం చేయడానికి చూస్తాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారని మనము నిర్గమాకాండము మొదలుకొని మరి ద్వితీయోపదేశ కాండము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. యెహోషువ కాలం వరకు కూడా. ఆ తరువాత 40 సంవత్సరాల తరువాత వారు వాగ్దాన దేశంలో చేరినట్లుగా మనం చూస్తాం. ఈ 40 years, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు యుద్ధం చేయకుండా ఉన్నారా అంటే లేదు. ప్రతిసారి యుద్ధం జరిగిస్తూనే ఉన్నారు. ఎవరితో? శత్రువులతో. శత్రువుతో వీళ్ళకి యుద్ధం ఏంటి అంటే, శత్రువుతో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే, దేవుడు చూపించి, దేవుడు వాగ్దానం చేసి, దేవుడు వారికి అనుగ్రహిస్తానన్నటువంటి ఆ దేశంలోనికి శత్రువు అనబడేవాడు దేవుని ప్రజలు పోనివ్వడం లేదు, అడ్డగిస్తున్నాడు, ఆపేస్తున్నాడు. అందుకోసమే శత్రువుతో దేవుని ప్రజలు నిత్యము ఏం చేయాల్సి వచ్చిందంటే యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేసి వారిని ఓడించి, వారిని జయించి, వారు ఏమయ్యేవాళ్ళంటే వారి ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. యుద్ధం చేయని సందర్భం ఉన్నదా అంటే లేదు. ప్రతి చోట జరిగింది, ప్రతి స్థలంలో జరిగింది. వారు యుద్ధం చేసే ఫిలిస్తీన్లు ఓడించారు, మిద్యామీనీయులను ఓడించారు, అమాలేకులను ఓడించారు, అమోనీయులను ఓడించారు. ఇలా రకరకాల ప్రజలు దాదాపుగా ఇశ్రాయేలును తరుముతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి విడవబడిన దగ్గర నుంచి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రారంభమే. వారితో నిత్యము పోరాటం, 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 పోరాటం. అయితే ఇశ్రాయేలులు ఏం చేసేవాళ్ళంటే ప్రతి చోట వాళ్ళను జయించి, ఓడించి ముందుకు వారి ప్రయాణాన్ని సాగించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో ఎప్పుడు శత్రువులతో శారీరకంగా పోరాడారు. అంటే శత్రువు కనబడేవాడు, శత్రువు ఎదురు నిలబడేవాడు, వాడితో గొడవ. ఎందుకు? ముందుకు పోనిచ్చేవాడు కాదు. ఎందుకు? వెళితే వీళ్ళు దీవించబడతారు,
వెళితే వీళ్ళు సమృద్ధిలోకి వెళ్తారు, వెళితే వీళ్ళు ఆశీర్వదించబడతారు, వెళితే వీళ్ళు సస్యశ్యామలమైన ఆ యొక్క కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశంలో వారు కాలు పెడతారు. వాళ్ళు కాలు పెడితే వీడికేంటి కోపం? వీడు అసూయపరుడు, వీడు తట్టుకోలేడు, వీడు ఓర్చలేడు, వీడికి బాధ. ఎవరికి? సాతానుడికి. ఎందుకు? దేవుని ప్రజలు సంతోషంగా ఉంటే, దేవుని ప్రజలు ఆనందంగా ఉంటే, దేవుని ప్రజలు దీవెనకరమైన జీవితంలో ఉంటే వాడికి అసూయ. అందుకని 40 years 40 సంవత్సరాలు వారు యుద్ధం చేస్తూనే ఉన్నారట, యుద్ధం జరిగిస్తూనే ఉన్నారట. ఒక రోజున ఇజ్రాయేలీలు హాయి అనబడే పట్టణం మీదకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు యెహోషువ వీళ్ళందరికీ నాయకుడుగా ఉన్నాడు. వింటున్నారా చైర్మన్ గారు? యెహోషువ అనబడే వ్యక్తి నాయకుడిగా ఉన్నాడు. యెహోషువకు ముందు నాయకుడు ఎవరంటే మోషే. మోషే తరువాత ఇజ్రాయేలులకు కెప్టెన్, లీడర్ ఎవరు చెప్పండి? యెహోషువ. హల్లెలూయా. హాయి పట్టణం మీదకి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ జర్నీలో, వాళ్ళ ప్రయాణములు, ఈ పట్టణం అడ్డుగా ఉంది. ఆ పట్టణాన్ని జయిస్తేనే వాళ్ళు వెళ్తారు. ఆ పట్టణాన్ని జయించకపోతే వారు వెళ్ళలేరు. అది చాలా చిన్న పట్టణం, చాలా చిన్న పట్టణం. ఇజ్రాయేలు అనుకున్నారు, ఇదంతా మన ముందు, దీన్ని జయించడం పెద్ద కష్టమా? ఎందుకు మనందరం వెళ్ళి కొద్దిమందిగా వెళ్ళి వాళ్ళని ఇట్టని అట్టని ఓడించి వచ్చేస్తామని వెళ్ళారు. కానీ ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణాలు వేరు, ఓడిపోవడానికి కారణాలు వేరు. ఏమిటా కారణాలు? ఒకటంటే వారి మధ్య దేవుడు లేడు, వారి మధ్య దేవుని సన్నిధి లేదు. దేవుడు చేయవద్దన్న అపవిత్రమైన పనిని వారు చేసి దేవుని సన్నిధిని కోల్పోయారు. ఆకాను చేసిన ఒక పొరపాటును బట్టి ఇశ్రాయేలీల మధ్య నుండి దేవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీలు అది గమనించక, అది గ్రహించక, మాతో దేవుడున్నాడులే అనుకొని మీరు అనుకున్నట్లే ఆ ఇశ్రాయేలీలు కూడా వెళ్ళారు. కానీ ఏమయ్యారంటే ఓడిపోయారట. ఏమయ్యారు చెప్పండి? ఓడిపోయారు. ఇజ్రాయేలులో అనేక మంది చనిపోయారు. ఆ దినం వచ్చి యెహోషువకు చెప్పారు. యెహోషువ ఏడ్చాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దాన్ని ఎలా జయించాలో దేవుడు తర్వాత చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. యెహోషువ ఒక అద్భుతమైన వ్యూహం పన్నాడు. దేని కొరకంటే హాయిని జయించడానికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువైనటువంటి వ్యక్తులను జయించడానికి ఒక వ్యూహం పన్నాడు, ఒక ఆలోచన చేశాడు, ఒక ప్రణాళిక రూపొందించాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యూహం లేకుండా అపవాది మీదకు మనం వెళ్ళకూడదు. వ్యూహం లేకుండా శత్రువు మీదకు మనం వెళ్ళకూడదు. ఒక వ్యూహం, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన కలగకుండా శత్రువు మీదకు మనం వెళ్ళకూడదు. యెహోషువ వేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి అడిగాడు. దేవుడు యెహోషువకు ఒక మార్గం, ఒక ఆలోచన, ఒక ప్రణాళికను దేవుడు యెహోషువకు తెలియజేశాడు. ఏం తెలియజేశాడో అదే ఆయన అప్లై చేస్తున్నాడు, దాన్ని ఆయన పాటిస్తున్నాడు. యెహోషువ కొద్దిమందిని పిలిచి, మీరు హాయి పట్టణం మీదకు వెళ్ళండి, వెళ్ళినట్లుగా వెళ్ళండి. మీరు కొంతమంది ఇటు వెళ్ళండి, కొంతమంది ఇక్కడ భాగంలో నిలబడదాం, ఇక్కడ భాగంలో నిలబడదాం అన్నాడు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, యెహోషువ కొద్దిమందిని ఇక్కడ పెట్టుకో, నా వైపు చూడాలా, ఈ దిక్కు నుంచుకో, మరికొద్ది మందిని పట్టణం మీదకు పంపు. పట్టణం మీదకి వెళ్ళగానే వాళ్ళందరూ మేలుకొంటారు. మేలుకోగానే ఇశ్రాయేలుని ఏం చేయమంటామంటే కొద్దిమందిని పారిపోమని చెప్పు. గట్టిగా హల్లెలూయానండి, హల్లెలూయా. ఆ తర్వాత నేనేం చెప్తాను నువ్వు అది చెయ్యన్నాడు. ఇశ్రాయేలులు ఆ హాయి పట్టణం మీదకు వెళ్ళినట్లుగా వెళ్ళి వాళ్ళు లేవగానే పారిపోతా ఉన్నారు కొద్దిమంది. హల్లెలూయా. ఈ హాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అరే రానే వచ్చారు రవిలని ఊరు మొత్తం లేచి వీళ్ళు వెనకబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఈ దిక్కును దాగి ఉన్న నీ సైన్యముతో ఆ పట్టణం మీదకు నువ్వు వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళేటప్పుడు దేవుడు యెహోషువకు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాటే ఈరోజు వర్తమానం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. యెహోషువ, నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి ప్రభు అన్నాడు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 18వ వచనం నుండి చూద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా చెబుతున్నాడు, నీవు చేత పట్టుకొనిన ఈటెను. యెహోషువ, ఓ యెహోషువ, నా వైపు చూడు. నీవు చేత పట్టుకొని ఉన్న ఈటెను హాయి వైపుగా చాపుము. హాయి వైపుగా చాపు. పట్టణమును నీ చేతికి అప్పగింతును. నీ ముందు ఉన్న ఆ హాయి పట్టణమును నీ చేతికి అప్పగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈటె. ఈ ఈటె యెహోషువ చేతిలో ఉంది. యెహోషువతో దేవుడు చెబుతున్నాడు, నీ చేతిలో ఉన్న ఈటెని ఇట్లా పట్టుకొని ఉండు. నువ్వేం చేద్దాను, ఈటెని ఇలా పట్టుకో. ఇంటున్నారా శారమ గారు? ఈటని ఇలా పట్టుకో. ఇంటున్నారా తిమోతి గారు? మిల్లర్ కాదు పట్టుకోవాల్సింది, ఈటను పట్టుకో. ఈటను నువ్వు పట్టుకొని చేయి చాపు ఉంచు. నేనేం చేస్తానంటే హాయి పట్టణమును నీ చేతికి అప్పగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈట ఎత్తి యెహోషువ ఇలాగే పట్టుకున్నాడు. యెహోషువ ఇలాగే పట్టుకున్నాడు. ఇలా పట్టుకోగానే ఇశ్రాయేలులు ఏం చేశారంటే హాయి పట్టణం మీద పడ్డారు. పడి శత్రువులందరినీ పొడి చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. శత్రువులను టప 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 చెప్పు. తుపాకు ఇట్టనా పొడి చేస్తున్నారు. హల్లెలూయా రండి, హల్లెలూయా. ఒక పట్టణంలో ఉన్న శత్రువులను కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు కదా. అంతమందిని పొడవడానికి ఎంత టైం పట్టుద్ది? చంపడానికి ఎంత టైం పట్టుద్ది? బోల్డ్ టైం. అప్పటిదాకా యెహోషువ తన ఈటని చాచి పట్టుకునే ఉన్నాడు. యెహోషువ, నీ ఈటను దించొద్దు. నీ చేతిలో ఉన్న ఈటను దించొద్దు. ఆ ఈట హాయి పట్టణం వైపు చూపుతే ఉండాలా. ఎప్పటి వరకు ఉంచాడు యెహోషువ అని బైబిల్లో రాయబడ్డదంటే 26వ వచనములో ఆయన చెబుతున్నాడు, యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన చేతిని తిరిగి ముడుచుకోలేదు. హల్లెలూయా. శత్రువు చనిపోయే వరకు, శత్రువు నాశనం అయ్యే వరకు, శత్రువు మట్టు గరిచే వరకు యెహోషువ తన చేయినట ముడుచుకోలేదట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యెహోషువ చేయి వెత్తి ఈటను పట్టుకోవడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువును ఓడించాడు. శత్రువు ఓడే వరకు యెహోషువ చేయి దించలా. శత్రువు ఓడే వరకు యెహోషువ తన ఈటను, తన చేతిని ముడుచుకోలేదు. శత్రు మొత్తం నిర్మూలమయ్యారు, చనిపోయారు. ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత తన చేతిని దించాడు. హల్లెలూయా. శత్రువులందరూ నాశనమయ్యారు. దేవుని ప్రజలు విజయం పొందుకున్నారు. హాయి పట్టణాన్ని జయించి హాయి తర్వాత ఉన్న ఆశీర్వాదకరమైన కనానులో కాలు పెట్టారు. అక్కడ సమృద్ధి ఉన్నది, అక్కడ ఆశీర్వాదం ఉన్నది, అక్కడ దేవుని యొక్క కృప ఉన్నది. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు శారీరకమైన శత్రువుతో భౌతికంగా పోరాడారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ కాలంలో, ఈ క్రొత్త నిబంధన తరుణంలో
ఆనాడు శత్రువు కంటికి కనపడ్డాడు, కానీ నాడు నీ శత్రువు నీ కంటికి కనబడడు. ఎందుకు కనబడడు? ఆనాడు శరీరధారుడుగా ఉన్నాడు, ఆ శత్రువు భౌతికంగా కనపడ్డాడు, కానీ ఈనాడు ఆత్మ సంబంధముగా కనబడుతున్నాడు. వాడు ఆత్మయున్నాడు, వాడు కనబడడు. కనబడినప్పుడు వాడితో నువ్వు ఎలా యుద్ధం చేస్తావు? ఎలా నీ ఈటని ఎత్తి పట్టుకుంటావు? ఎలా వాడిని నాశనం చేస్తావు? ఒకే ఒక ఆయుధం, ఆనాడు యెహోషువ చేతిలో ఉన్న ఈట, ఈనాడు నీ చేతిలో ప్రార్థన కావాలి. హల్లెలూయా. ప్రార్థన అనబడే ఈట నువ్వు పట్టుకొని, యెహోషువ ఎలా శత్రువుని నాశనం చేసే వరకు తన చేయిని ముడుచుకోలేదో, నీ శత్రువు నాశనమయ్యే వరకు, నీ ముందు అపవాది పాడైపోయే వరకు, నీ ఇంటి నుండి చీకటి కాలిపోయే వరకు, నిన్ను ఓడిస్తున్న అపవాది నాశనమయ్యే వరకు నీ చెయ్యి ముడుచుకోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువు లయమైపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ అపవాది నీ ముందు కూలిపోతాడు. అవును, ఎవడు నీ శత్రువు? నీ భర్తను త్రాగుబోతును చేసిన వాడు శత్రువు. ఎవడు నీ శత్రువు? నీ ఇంట్లోకి రోగాలు తెచ్చిన వాడు శత్రువు. ఎవడు నీ శత్రువు? నిన్ను నష్టపరుస్తున్నట్టు కూడా శత్రువు. ఎవడు నీ శత్రువు? నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డగిస్తున్న వాడు నీ శత్రువు. ఎవడు నీ శత్రువు? నీ పిల్లల్ని పాడు చేస్తున్న వాడు శత్రువు. తాగుబోతుగా, వ్యభిచారిగా, లోకానుసారముగా నీ కుటుంబాన్ని మార్చిన వాడు శత్రువు. వాడు నీ కనబడుతున్నాడంటే కనబడడు. రాత్రి ఒక సోదరుడు చెబుతున్నాడు, నా భార్య గర్భము వస్తుంది కోల్పోతుంది. కారణం శత్రువే, సాతానే. సాతానుడు ఆ గర్భాన్ని ఏం చేస్తాడంటే పిండేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. నీకు గర్భఫలము రాకుండా, నీ ఇంటి వాళ్ళకి దీవెనలు రాకుండా, నీ భర్త మారు మనసు లేకుండా, నీ బిడ్డలు రక్షణ పొందకుండా, నీ కుటుంబము దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబానికి రాకుండా అపవాది అడ్డగిస్తున్నాడు. వాడు కనబడడు. వెతుకుదామా దొరకడు. ఎందుకు దొరకడంటే వాడు ఆత్మయున్నాడు. వాడు ఆత్మయున్నప్పుడు నువ్వు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలి. నువ్వు కూడా వాడికి కనబడిన రీతిగా యుద్ధం ప్రకటించాలి. ఆత్మ సంబంధమైన యుద్ధమే నువ్వు చేసే ప్రార్థన. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసి నీ శత్రువు నీ ఇంట్లో కూలిపోతాడు. నీ ఇంటిని నాశనం చేసేవాడు, నీకు రోగాలు తెచ్చేవాడు, నీకు అప్పులు కలుగజేసేవాడు, నీకు మాటికి రోగాలు. అబ్బా, ఏమయ్యా ఎటు వెళ్ళారండి? హాస్పిటల్లో ఉన్నానయ్యా. ఏమైంది? కాళ్ళు నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, కిడ్నీ నొప్పి అయ్యా, గుండె నొప్పి. ఎవడు కలుగజేసేది? చెప్పాలి, ఎవడు కలుగజేసేది? ఎవడాడు? వాడి పేరేంటి? గట్టి చెప్పు. ఇప్పుడు వాడి మీదకి ఎట్టెళ్దాం. వాడు ఎట్టున్నాడు? ఉన్నాడా? కనబడ్డాడు. వాడు ఆత్మరూపిలో ఉన్నాడు. అప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? ఆత్మ సంబంధముగా నువ్వు కూడా పోరాడాలి. పౌలు అంటున్నాడు అపవాది కోట గోడలను మనం కూల్చాలంటే మన యుద్ధోపకరణములు, కత్తులు, కటారులు, ఈటలు, బల్లములు కాదు, ప్రార్థన. కొత్త నిబంధనలో సాతాను కోట గోడలను కూల్చాడు. కొత్త నిబంధనలో సాతాను సామ్రాజ్యాన్ని కూల్చాడు. కొత్త నిబంధనలో సాతానుని చుచ్చు పోపించాడు. అతడే భక్తుడైన పౌలు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూసినా భయపడలా సాతాను, ఎవరు చూసిన లెక్క చేయలా సాతానుడు. ఒకడు వస్తున్నాడంటే పోసేసుకున్నాడు, ఒకడు వస్తున్నాడంటే పారిపోయాడు. ఎందుకో తెలుసా? వాడి దుర్గములను పడగొట్టేవాడు అతనే. హల్లెలూయా. అది తెలుసుకున్నాడు పౌలు. వీడిని ఎట్లా కొట్టాలా,
వీడిని ఎట్లా జయించాలా, వీడిని ఎట్లా ఓడించాలో తెలుసుకున్నాడు. అందుకనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడు. అబ్బా, మోకరించి ప్రార్థన చేశాడు. సాతానుగాడు ఏం చేశాడు తెలుసా? పౌలుకి శీలకి చేతులకి బంధించాడు, గొలుసులేశాడు. పౌలును శీల లోపడేశారు. సాతాను అనుకున్నాడు ఇక వీళ్ళు ఫిలిప్పీ పట్టణంలోకి వెళ్ళలేరు, వెళ్ళి సువార్త చెప్పలేరు, వెళ్ళి దేవుని గురించి ప్రకటించలేరని సాతానుడు ఆ గదిలో ఒక మూల కూర్చొని నవ్వుతున్నాడు. పౌలు ఏం చేశాడంటే, నవ్వుతున్నావా, నేనేం చేస్తానో చూడు, నిన్నెట్లా జయించాలో నాకు తెలుసు, నిన్నెట్లా ఓడించాలో నాకు తెలుసు. కట్టేశావా, తెంచుకోలేనా? ఏ శీలా స్టార్ట్ చెయ్యి, ఏ శీలా పాడు, ఏ శీలా కొట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఏ వర్షిప్ చేయడం ప్రారంభించాడు, పాటలు పాడటం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, ఎప్పుడైతే ఆరాధిస్తున్నాడో, సాతాను సంఖ్యలు తగ్గిపోయాయి, పునాదులు కదిలిపోయాయి, గోడలు కూలిపోయాయి. సాతానుడు ఇదిగో అవమానకరముతో బయటికి వెళ్ళిపోయాడు. వాడిని ఓడించాడు. సాతానుకి కొత్త నిబంధనలో 2 పేర్లంటే భయం, 2 పేర్లంటే భయం. ఒకటి యేసు, 2 పౌలు. మాకు యేసును తెలుసు, మాకు పౌలును తెలుసు. ఎందుకు తెలుసు? ఎందుకు తెలుసు? వాళ్ళే వీడి చెంపలు వాయించింది. హల్లెలూయా. వాళ్ళంటే భయం, వాళ్ళంటే భయం సాతానుడికి. ఎందుకు భయం అంటే వాడు ప్రార్థనకు చేతులెత్తితే దించేవాడు కాదు. ఆ రాత్రి నా వైపు చూడాలి. రాత్రి గోడ కూలే వరకు, సంఖ్యలు తెగే వరకు వాడు ఆరాధన ఆపలేదు. యెహోషువ శత్రువు నిర్మూలమయ్యే వరకు చెయ్యి ఎలా దించలేదో పౌలు శీలలు వారి ఆరాధన, వారి ప్రార్థన ఆపలేదు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, నీ ఇంట్లో నువ్వెందుకు చేయించలేకపోతున్నావు? నీ ఇంట్లో అపవాదిని ఎందుకు నువ్వు ఓడించలేకపోతున్నావు? నీ ఇంట్లో పరిస్థితి ఎందుకు మారడం లేదు? నీ ఇంట్లో రుగ్మతలు ఎందుకు పోవడం లేదు? నీ ఇంట్లో సమస్యలు ఎందుకు పోవడం లేదంటే ఎత్తిన చెయ్యిని ముడిచేశావు, ఎత్తిన చేతిని దించేశావు, విజయం రాకమని దించేశావు, శత్రువు ఓడిపోకమని దించేశావు, శత్రువు పారిపోకమని నీ చెయ్యి దించేశావు. అందుకని శత్రువు నీ మీద గెలుస్తున్నాడు, అందుకని అపవాదిని ఓడిస్తున్నాడు. అందుకని నీ భర్త నీ దగ్గరకు రావట్లేదు, నువ్వు చెప్పినట్టుగా వినడం లేదు, నువ్వు చెప్పినట్టుగా మందిరానికి రావట్లేదు, నీ బిడ్డలు రావట్లేదు, నీ కుటుంబము దేవుని సన్నిధిలో లేదు, నీ కుటుంబం దేవుని ఆశీర్వాదములతో లేదు. కారణం నువ్వు గెలవకుండా, శత్రువు ఓడిపోకుండా నీ చెయ్యిని దించేశావు. కొద్దిసేపు ప్రార్థన కాదు, కొద్దిసేపు ప్రార్థన కాదు, శత్రువు మట్టి కరిచే వరకు నీ చెయ్యి ముడవకూడదు. శత్రువు నాశనమైపో. నీ కుటుంబాన్ని పాడు చేసే శత్రువు, నీ బిడ్డలను పాడు చేసే శత్రువు, నీ కుటుంబాన్ని అనారోగ్యాలు తెచ్చే శత్రువు, మీ కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న శత్రువు ఓడిపోవటం నీ కనులారా నువ్వు చూడాలా. యెహోషువ అదే చేశాడు. శత్రువు నిర్మూలం అయ్యే వరకట ఇలాగే ఉన్నాడు. శత్రువు అందరూ చనిపోయారు, తన కనులతో చూశాడు, ఇంకెవరు లేరు శత్రువు అన్నాడు, తన చేతిని ముడుచుకున్నాడు. పౌలు కూడా గోడలు కూలే వరకు ఆరాధించారు, సంఖ్యలు తెగే వరకు ఆరాధించారు, ప్రార్థన చేశారు. నీ భర్త మీద ఉన్న సంఖ్యలు తెగే వరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ బిడ్డల మీద ఉన్న సంఖ్యలు తెగే వరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఫార్మాలిటీ ప్రేయర్ చేస్తాను. మా ఇంట్లో 1 గంట సేపు ప్రార్థన చేసుకుందామని 1 గంట సేపు ప్రేయర్ చేసుకున్నాను. ఈరోజు ఖాళీగా ఉన్నాను కదా, 1 గంట సేపు ప్రార్థన చేసుకుందని 1 గంట సేపు చేసుకుంటున్నాను.
వాడు కోలటం నువ్వు చూడాలి. వాడు నాశనం అవటం నువ్వు చూడాలి. యేసు ప్రభువారు ఆ సిలువలో ఉదయం 9 గంటలకు ఆయన మరణానికి అప్పగిస్తే ఆయన మధ్యాహ్నం వరకు ఎందుకున్నాడు తెలుసా? వాడు కోలటం ఆయన చూడాలనుకున్నాడు. వాడు తలను చెదగత్రొక్కి ఆ సిలువలో వాడు ఓడిపోయాడు అని సత్యాన్ని ఆయన కనులారా చూసే వరకు ఆయన తన ప్రాణాన్ని విడవలేదు. ఆయన తన ప్రాణాన్ని విడవలేదు. ఎప్పుడు విడిచాడు తెలుసా? వాడు నాశనమయ్యాడు, వాడు ఓడిపోయాడు, వాడు తల చెదతో తొక్కబడ్డది అనుకున్న తర్వాత అప్పుడు తండ్రితో చెబుతున్నాడు, నేను వచ్చిన పని అయిపోయింది. వాడిని ఓడించాను, వాడిని నాశనం చేశాను. నీ ప్రజలను ఎవడైతే పాడు చేశాడో, నీ ప్రజల కుటుంబాలను ఏ సాతానుడైతే నాశనం చేశాడో వాడిని ఓడించానయ్యా, వాడి మీదని జయించానయ్యా. వచ్చాను, అయిపోయింది, నా ఆత్మ నువ్వు తీసుకో అన్నాడు. సమాప్తమైందని ఆ శిలువలో చెప్పాడు. నువ్వు కూడా ప్రియ సంగమా, సాతానుడు నీ ఇంట్లో ఓడిపోయి నాశనం అయిపోయి వాడు పారిపోయే వరకు నువ్వు ప్రార్థన కొరకు ఎత్తిన చెయ్యి దించొద్దు. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం కాదు, నువ్వు గెలిచే వరకు. ఆటగాడి లక్షణం గెలిచే వరకు పోరాడతాడండి. ఆటగాడి స్వభావం మనం ఓడిపోతాంలే, మనకు పాయింట్స్ ఎక్కువ లేవులే అని అనుకోడు. చివరి నిమిషం టైం ఉన్నా ఆటగాడు దేని కొరకు ప్రయత్నం చేస్తాడంటే గెలవటం కోసమే. అది ఆటగాడి స్వభావం, క్రీడాకారుని యొక్క లక్షణం, ఆటలో నైపుణ్యత కలవాని యొక్క లక్షణం. ఈ ఉదయం ప్రభువు నీతో చెబుతున్నాడు, నీ కుటుంబంలో నువ్వు ఓడిపోవటానికి కారణం నీ భర్త మారకపోవడానికి, నీ కుటుంబ పరిస్థితులు మారకపోవడానికి, నీ ఇంట్లో అనారోగ్యాలు రావడానికి, నీ ఇంట్లో భయంకరమైన శోధనలు రావడానికి కారణం మీరు చేతులు ఎత్తుతున్నారు, కానీ ఎత్తిన చేతిని గెలిచే వరకు మీరు ఉంచలేకపోతున్నారు. గెలిచే వరకు ఉండక చేతులు నొప్పులు వచ్చి చేతులు బలహీనపడి అమ్మో ఇంతసేపు నేను చేయలేనులే అని నువ్వు వచ్చేస్తున్నావు. కానీ యెహోషువ ఈటెను పట్టుకున్నాడట. ఎంతసేపు ఉండాలి ప్రభువా? గెలిచే వరకు ఉండాలన్నాడు. ఆయన అంటున్నాడు కదా, శత్రువు సంపూర్తిగా నిర్మూలం అయ్యే వరకు యెహోషువ చాచిన ఈటెను, చాచిన తన చేతిని ముడుచుకోలేదు. ప్రియ సంగమా, నువ్వు చేతిని ముడుచుకుంటున్నావు, నీ ప్రార్థన మధ్యలోనే లేస్తున్నావు, నువ్వు గెలవకుండానే లేస్తున్నావు, నువ్వు గెలుపు పొందకుండానే నీ కోర్టులో నుంచి నువ్వు బయటకు వస్తున్నావు. ఆ కోర్టులోకి నువ్వు దిగేదెందుకు? ఆ క్రీజులోనికి నువ్వు దిగేదెందుకు? ఆ గ్రౌండ్లోనికి నీకు దిగేదెందుకు? ఎందుకు దిగుతాడు ఆటగాడు? గెలవడానికి. నువ్వు ప్రార్థన గదులకు ఎందుకు వెళ్తున్నావు తెలుసా? కాసేపు ప్రార్థన చేసుకుని వద్దాం కాదు, కాసేపు కాదు, వాడు ఓడిపోయే వరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎంతకాలం అయ్యా ఇలా ప్రార్థన చేయాలంటే 40 సంవత్సరాలు వారు ప్రయాణిస్తే 40 సంవత్సరాలు వారు శత్రువుతో పోరాడుతూనే ఉన్నారట. అంటే శత్రువు ఎక్కడ దేవుని ప్రజల్ని విడవలేదు, వదిలిపెట్టలేదు, వదిలిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. శత్రువైన అపవాది కూడా నువ్వు బ్రతికి ఉన్నంత కాలం వాడు నిన్ను వదిలిపెట్టడు, వాడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను తరుముతూనే ఉంటాడు. నీ మీద వాడు బాణాలు సంధిస్తూనే ఉంటాడు, వాడు గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వు కూడా బ్రతికి ఉన్నంత కాలం నీ చేతిని ప్రార్థనకి ఎత్తిన నీ చేతిని నువ్వు గెలిచే వరకు, వాడు సంపూర్తిగా పాడయ్యే వరకు, నువ్వు ఆ కానానులో కాలు పెట్టే వరకు. ఏ కానాను? ఏ కానాను? పరమ కానానులో కాలు పెట్టే వరకు నీ చెయ్యి మడవకూడదు. దినము దినము ప్రార్థన చేయాలి, అనుదినము ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నువ్వు గెలిచి ఆ విజయాన్ని పొందుకుని ఆ పరమ తండ్రి దగ్గర నువ్వు నిలబడినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? జయించిన వారితో. ఓ హల్లెలూయా! ఎవరితో? జయించిన వారు. నీకంటే ముందు జయించిన వారు కొంతమంది ఉన్నారు.
నీకంటే నాకంటే వాడిని జయించిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో నిన్ను నన్ను కూర్చొని పెడతాడు. అప్పటి వరకు నువ్వు నేను ప్రార్థిస్తూనే ఉండాలి. దేనికైనా విరామం ఉంటుంది, దేనికైనా విశ్రాంతి ఉంటుంది. నీ ప్రార్థనకు విరామం ఉండకూడదు. నీ ప్రార్థన నీ ఆత్మలో ప్రతిదినము నడుస్తూనే ఉండాలి. నీ ప్రార్థన గదిలోనే ప్రార్థన చేయడం కాదు. నువ్వు వంట చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ చేయాలి. నువ్వు బట్టలు ఉతుకుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ చేయాలి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ఉద్యోగం డ్యూటీలో ఉన్నప్పుడు నీ స్పిరిట్, నీ ఆత్మ ఎప్పుడు ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే వాడు ఆత్మరూపిగా ఉన్నాడు కనుక నీ ఆత్మ కూడా ప్రార్థనలో ఉంటే వాడిని ఎక్కడ కూడా వాడు నీ మీద గెలవడానికి అవకాశం ఉండదు. ప్రతి చోట వాడిని ఓడించగలవు. ప్రతి చోట వాడిని ఓడించి పంపగలవు. పౌలు ఓడించాడు. క్రొత్త నిబంధనలో పౌలు పేరు చెబితే సాతాను సమూహాలు వణికిపోయాయి, గజగజలాడిపోయాయి. నరకంలో పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయట. నరకంలో పెద్ద మీటింగ్ జరిగిందట. ఏమిటా మీటింగ్ అంటే, ఎవడో పౌలట కొరింథీలో మన రాజ్యాన్ని కూల్చాడు, ఎఫెసీలో మన రాజ్యాన్ని కూల్చాడు, గలతీలో మన రాజ్యాన్ని కూల్చాడు. ఎక్కడ చూసినా అతనే కనపడుతున్నాడు. ఏం చేద్దామంటే వాడిని మనమేమీ చేయలేము. ఎందుకు? అతడు చేతిలో ఈటె ఉన్నది. అతని చేతిలో ఈటె ఉన్నది. ఏమిటా ఈటె? ప్రార్థన. నీ ఇంట్లో కూడా నువ్వు ప్రార్థించు. నడుస్తున్నప్పుడు ప్రార్థించు, కూర్చున్నప్పుడు ప్రార్థించు, నిలబడినప్పుడు ప్రార్థించు, మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ ప్రార్థిస్తుండాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఆత్మ ప్రార్థిస్తుండాలి. ప్రార్థన చేయాలి. నేను అనేక మార్లు ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఒకసారి ఎయిర్పోర్ట్లో కూర్చున్నా. నా ఎదురుగా ఒక రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్ పైన ఏమి రాయబడిందంటే ప్రేయర్ రూమ్ అని ఉంది. అరే, ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్ ఏంటి? ఆశ్చర్యం వేసింది. దాని పక్కనే ఇంకొక రూమ్ ఉన్నది, అది కూడా ప్రేయర్ రూమే. అది ఎవరికంటే ముస్లిమ్స్కి. దాని పక్కన ఇంకొక రూమ్ ఉంది, అది ఎవరికంటే హైందవ సహోదరులకి. అరే, వాళ్ళు టైం అవ్వగానే ఒక ముస్లిం సహోదరుడు ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి నమాజ్ చేస్తున్నాడు. నాకు అనిపించింది, ఎయిర్పోర్ట్లో కూడా ప్రార్థన చేసుకునే అవకాశం ఉందా చూద్దామని డోర్ ఓపెన్ చేశాను. చేస్తే కొద్దిమంది సహోదరులు వారు ఏకాంతముగా ప్రార్థన చేస్తుంటున్నారు. అప్పుడు నాకు అనిపించింది, అరే, ప్రేయర్ మన ప్రయాణంలో కూడా చేసుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడని. ఆ గదిలో కొద్దిసేపు మోకరించి ఆ ఎయిర్పోర్ట్లో కొన్ని గంటల పాటు మాకు టైం ఉంటే వేరే ఫ్లైట్కి ఆ సమయం అంతా ప్రార్థనలు గడపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకు అనిపించింది, దేవుడు ఎంత కృప కలిగిన వాడు. తన బిడ్డలకి ప్రయాణంలో కూడా ప్రార్థన చేసుకోవడానికి ఎయిర్పోర్ట్లో కూడా ప్రార్థన గదిని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నువ్వు ప్రార్థించాలని మనసు నీకుంటే, నువ్వు ప్రార్థించాలని తపన నీకుంటే, ప్రార్థించడానికి నీ చుట్టూరు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నీకు అవకాశాన్ని కలిగిస్తాడు. నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, డ్యూటీలో ఉన్నావు, డ్యూటీకి వెళ్ళావు. నీ ఆత్మకేం పని? నువ్వు శరీరం కదా నువ్వు పనిచేస్తుంది. ఆత్మ ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తుండాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ప్రియ సంగమా, సాతానుడు ఓడే వరకు నీ చెయ్యి తెంచకు. నీ కుటుంబం బాగుపడే వరకు, నీ భర్త మందిరానికి వచ్చే వరకు నువ్వేం చేస్తున్నావు? 2 రోజులు చేస్తున్నావు, 3 రోజులు చేస్తున్నావు. నువ్వేమంటున్నావు అంటే, ఇంక ఇతను రాళ్ళే, చెప్పడం వేస్ట్, మాట్లాడటం వేస్ట్, నాకు నేను బయలుదేరి ప్రొద్దుటే వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటున్నావు. నువ్వేం చేయాలి తెలుసా? నీ భర్త వచ్చి మందిరం దగ్గర దించి వెళ్ళే భర్తలు ఉన్నారు మీలో, వారిని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. నువ్వేమడగలండి, ప్రభువా ఇక్కడ దాకా తీసుకొస్తున్నావు, ఈ 4 మెట్లు ఎక్కించి లోపలికి కూడా తీసుకురారాదు. అడుగు, ఒకసారి అడుగు. ఎవరిని అడగొద్దు. మీ ఆయన్ని చర్చికి రా, నువ్వు చర్చికి రాకపోతే నీకు అన్నం పెట్టను, కూర అయ్యను, నువ్వు అడగవా
అనొద్దు. నువ్వు ప్రభుని అడుగు. ఏమంటావు? ప్రభువా, 7 దాకా వచ్చాడు కదా, నన్ను దించాడు ప్రభువా, ఇదిగో కొద్దిగా ఈ 4 మెట్లు ఎక్కించు, 7 మెట్లు మా చర్చికి, ఈ 7 మెట్లు ఎక్కించు ప్రభువా. మెట్లు ఎక్కిస్తే ఆయన పైకి వచ్చేస్తాడు. నీకు తెలియకుండానే నేను కూడా తాగా అంటాడు. హల్లెలూయా. ఒకవేళ నేను ఇక్కడ కూడా తీసుకెళ్ళదు అనుకో, నువ్వు బయలుదేరేటప్పుడు ఆయన పడుకొని టీవీ చూస్తా, నువ్వు వెళ్ళురా అన్నాడు అనుకో, అక్కడ నిలబడి ప్రభువా కరెంటు పోవాలి తండ్రి, అసలు ఈ టీవీ చూడదు ప్రభువా, ఇతను కూడా మందిరానికి తీస్తాడు, నేను వెళ్తున్నాను నా ఆయనకి ఇతను కూడా వచ్చాడు, చేయి ప్రభు. ఈయన మనసును గజిబిజి చేయి ప్రభువా, హృదయాన్ని చికచికా చేయి ప్రభువా, అసలు మైండ్ అంతా డిస్టర్బ్ చేసి నేను మందిరానికి నేను కూడా వెళ్ళాలని చేయి ప్రభువా. అడిగి ఒక 4 రోజులు అడుగు. ఆ ఇంటికాడ పడుకొని అంటాడు బయలుదేరేటప్పుడు, కరెంటు పోయింది నేను కూడా వస్తున్నాక అంటాడు. చెప్పు హల్లెలూయా. సాతానున్నట్ట పౌలుడు తెలివిగా దెబ్బకొట్టాడట. వాని తెలివితేటలు, వాడి తంత్రాలు మంత్రాలు మేము ఎరగని వారం కాదంటాడు. అంటే సాతానుడికి వేసే ప్రతి ప్రణాళిక పౌలు ముందుగానే తెలుసుకున్నాడు. నీ కుటుంబాన్ని ఎలా పాడు చేస్తానో తెలుసుకుని నువ్వు అడుగులు వేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిదీ ప్రార్థన ద్వారా జయం పొందొచ్చు, విజయం పొందొచ్చు, సాతాను ఓడించవచ్చు, నీ కుటుంబాన్ని నువ్వు ఆధ్యాత్మికంగా గెలవచ్చు. మోకరించు. నువ్వెక్కడ ఉన్నావో అక్కడ మోకరించు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు నీ పగటి వేళ ఈ దాసు నిలువబెట్టుకొని నీ సేవకుల నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. అపవాది ఎంతగానో ప్రభా కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తున్నాడు అయ్యా, ఎంతోమంది జీవితాలను నాశనపాలు చేస్తున్నాడు అయ్యా. ఇదిగో తండ్రి, విజయం పొందుకోలేని స్థితిలో ఆ అపవాదాన్ని మీద ఎలా గెలవాలో అర్థం కాక, ఆ సమస్యలను ఎలా జయించాలో అర్థం కాక అయ్యా కుమిలిపోయి సోలిపోయి అయ్యా సొమ్మసిల్లిపోయిన వారెందరో డాడీ ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్న ఈ సమయంలో నా ప్రభా ఒక మంచి మార్గాన్ని తెలియచేసినందుకు వందనాలు, గొప్ప ఆలోచన ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నీ ప్రార్థన ఆత్మతో, ప్రార్థన శక్తితో, ప్రార్థన అభిషేకంతో మమ్మల్ందరూ నింపయ్యా. ప్రతి శత్రు కాడి కుప్పగోలిపోవాలా తండ్రి. నాయనా కుటుంబాలు ప్రభా సంతోషంగా నేను ఆరాధించాలి, నేను గనుపరచాలి. అవునయ్యా, 40 సంవత్సరాలు శత్రువు మీద పోరాటమే అయ్యా. కానీ పోరాటంలో విజయాన్నిచ్చి నీ ప్రజలైన అయ్యా ఇజ్రాయేలుని కనానుకు చేర్చావు. దేవానికే స్తోత్రాలయ్యా. మాకు కూడా మా శత్రువు మీద విజయాన్ని మాకు అనుగ్రహించయ్యా. శత్రువు మీద మాకు విజయాన్ని అనుగ్రహించయ్యా. ఎంత గొప్ప దేవుడివి. పోరాట యోధులుగా మమ్మల్ని మారుస్తున్నావు దేవా. పోరాడాన్ని నేను నేర్పుతున్నావు. మీరు పిరికివారు కాదు, పోరాడాలి అని తెలియజేస్తున్నావు దేవా. ఆ రోజున వారు భౌతికంగా వారు పోరాడితే నాయనా ఈ కడవరి దినాలలో ఆత్మీయ యుద్ధం మేము చేయాలని అయ్యా, ఇదిగో దురాత్మల మీద, సాతాను శక్తుల మీద ఆత్మీయ యుద్ధం మేము చేయాలని మాకు నేర్పినందుకు వందనాలయ్యా. అయ్యా మేము కూడా అపవాదిని జయించి, శత్రువుని జయించి ప్రభువా పరమ కణానైనా నీ రాజ్యములో చేరాలి ప్రభువా. అట్టి కృప మా అందరికీ దయచేయమని నేను ఈరోజు ప్రభువా ప్రతి శక్తి పట్టుకు ప్రతి కుటుంబం మీద ఏలబడి చేస్తున్నా. ప్రతి అంధకార క్రియలన్నీ నువ్వు లయపరిచినందుకు, ప్రతి శత్రు సమూహాన్ని హతమార్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి పంపమని నజరేయుని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.